నేను ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నా. ఓకే. మహాపత్రికలో మీదొకటి అంబేద్కర్ దారిలో కాశన్న కవిత్వం. అవును. మీరే రాసిరా ఇది? అవును. భారతదేశపు తొలి గురువు సావిత్రిబాయి పూలే కుంగిన గుండెలకి కొత్త ఊపిరి సంప్రదాయ కట్లు తెంచి వక్రభాష్యం చెప్పిన శాస్త్రాలకు బుద్ధి చెప్పి వెలివాడల వెలుగై అగ్ని కణమై నిద్రపోతున్న సమాజాన్ని జాగృత పరిచింది. ఇట్లనే సార్ చదివేదే? నీకు తెలుసు ఎట్లా చదవాలను. అమ్మ శ్రీనివాస్ అన్న, మీరు కూడా అంటే మరి నేనేమన్నా మీ పాటని ఏమన్నా మళ్ళీ ఇది చేస్తున్నా మీ కవితని అనిపించింది. అట్లేం లేదు. తెలంగాణ ఉద్యమము గుండెల కద్దుకున్న అంబేద్కర్ని కాశన్న కూడా కవిత్వాందల మెక్కించిండు. ఊరూర అంబేద్కరు విగ్రహాల నడుగు ఆ చూపుడు వేలు ప్రపంచానికి దారి చూపుతున్నది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కమ్యూనిస్టుల కుట్రలను ఇట్లా నిరసించిండు. మీ అహంకారము నెత్తికెక్కి రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. కొడవలి పరిస్థితి ఆసుపత్రిలో ప్రమాదకరంగా ఉంది. నూనె ఖర్చే గాని పిల్ల బతికేటట్లు లేదు అని తెలంగాణ నుడికారముతో అరుచుకున్నాడు. అంబేద్కర్ని కీర్తిస్తూ సామాజిక విప్లవానికి ఆయన తొలి సూత్రధారి. దళిత దార్శనికత్వానికి అతడొక మహానది అని రాసిండు.